తాజాంశాన్ని చూస్తున్నాం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన షకీల్ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, షకీల్ పై ఉన్న కేసులేంటి, అలాగే గతంలో ఆయనపై లుకౌట్ నోటీసుల జారీకి కారణాలేంటి? బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ నుంచి ఈ రోజు హైదరాబాద్ కి చేరుకోవడం జరిగింది. అతని పైన ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ అతన్ని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అయితే ఈ రోజు తన తల్లి అంత్యక్రియలు ఉన్నాయి కాబట్టి దానికి అనుమతించాలని చెప్పి కూడా పోలీసులను అతను రిక్వెస్ట్ చేయడంతో కూడా పోలీసులు అయితే అతన్ని అయితే అనుమతించడం జరిగింది. ప్రస్తుతం అతను శంషాబాద్ నుంచి నేరుగా నిజామాబాద్ ప్రస్తుతం అయితే అంత్యక్రియల కోసం హాజరవుతున్నారు. కానీ హాజరైన తర్వాత అతనికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా చెప్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఇతని పైన కూడా రెండు కేసులకు సంబంధించి కూడా ఇతన్ని విచారించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. లుకౌట్ నోటీసులకు సంబంధించి పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కొడుకు డ్రైవింగ్ చేయడం, తర్వాత వాటిని సాక్ష్యాలకు సంబంధించి కూడా తారుమారు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా పోలీసులు అభియోగాలను మోపడం జరిగింది. తర్వాత దానికి సంబంధించి కూడా వివరాలు కానీ విచారణ కానీ చేయాలని చెప్పి కూడా అప్పటి నుంచి కూడా అతనికి లుకౌట్ నోటీసులు కానీ తర్వాత నోటీసులు కూడా ఇచ్చినప్పటికీ స్పందించకుండా కొన్ని రోజుల నుంచి కూడా దాదాపు సంవత్సరం పై నుంచి కూడా దుబాయ్ లోనే అతను నివసిస్తున్నారు. తర్వాత ఈ రోజు తల్లి చనిపోవడంతో కూడా అతను దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ కి రావడంతో కూడా అతన్ని లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి దాని ఆధారంగా పోలీసులు ప్రస్తుతం ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే అతన్ని అదుపులో తీసుకొని ఇక్కడ పోలీసులకు అప్పగించాలని చెప్పి చూసినప్పటికీ ఇక్కడ పోలీసులకు సంబంధించి కూడా అంత్యక్రియలకు హాజరైంది కూడా ఇవ్వాలి, అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా పోరాటంతో కూడా నేరుగా అతనైతే ప్రస్తుతం బోధనకి అయితే పంపిస్తున్నారు. కానీ ఈ రెండు ఇంకో కేసులకు సంబంధించి కూడా జూబ్లీస్ లో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో కూడా కూతురు ఒక తల్లి కూతురు రోడ్డు దాటుతున్న సమయంలో కూడా అదే సమయంలో షకీల్ కుమారుడైన అతను కూడా అక్కడ రోడ్డు ప్రమాదం చేయడంలో కూడా అక్కడ పాప చనిపోవడం ఆ కేసుకు సంబంధించి కూడా ఉంది. కాబట్టి ఈ రెండు కేసులో వివరాలు పూర్తిగా తీసుకోవాలి. తర్వాత సాక్ష్యాలకు సంబంధించి కూడా తారుమారు చేయడం జరిగింది. దాంట్లో పంజాగుట్ట కేసులో ముఖ్యంగా పంజాగుట్ట కేసులో ఎక్కడైతే సాక్షులను తారుమారు చేయడం జరిగిందో దాంట్లో పోలీసు అధికారులను ఇన్వాల్వ్ కావడంతో కూడా అతన్ని పోలీసు అధికారులు కూడా సస్పెండ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి కూడా రెసిడెంట్ పోలీసులు అయితే చూస్తున్నారు. అంత్యక్రియల అనంతరం కూడా అతనికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా కోరే అవకాశాలు అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్.